ఫర్ ద ఫస్ట్ టైం ఎస్ఎస్సి యొక్క చరిత్రలో ఏంటంటే ఎవరైతే ఎగ్జామినేషన్ అనేది అటెంప్ట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క డేట్ అండ్ సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది చూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకేంటంటే ఒక నోటీస్ అయితే రావడం జరిగింది. సో ఈ నోటీస్ అనేది ఏంటి? ఈ నోటీస్ అనేది ఎప్పుడు వచ్చింది? అండ్ ఈ నోటీస్ అనేది ఎవరికి వర్తిస్తుంది అని చెప్పేసి మనం ఈ వీడియోలో డిస్కస్ అనేది చేయబోతున్నాం. సో మీరు చూస్తున్నది ఎస్ఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు షానవాజ్. సో లెట్ us స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ అనేది ఉందో ssc.gov.in గనక మనం వెళ్తే ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసరికి మనకేంటంటే ఒక నోటీస్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తే 22 అక్టోబర్న సెల్ఫ్ స్లాట్ సెలెక్షన్ ఫర్ టైర్ 1 CHSL ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఒక నోటీస్ అయితే రావడం జరిగింది. ఎప్పుడైతే దానిపైన మీరు క్లిక్ చేస్తారో ఈ నోటీస్ అనేది మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఈ నోటీస్ యొక్క షార్ట్ ఫామ్ అనేది ఏంటి అండ్ మీరు ఏ విధంగా మీ యొక్క స్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు, ఒకవేళ బుక్ అనేది చేయకపోతే ఏమవుతుంది, ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. బేసికలీ ఏంటంటే ఎవరైతే CHSL ఎగ్జామినేషన్ అనేది అటెండ్ చేస్తున్నారో వాళ్ళకందరికీ ఏంటంటే ఒక ఛాన్స్ అనేది ఇస్తున్నారు మీ యొక్క ఎగ్జామినేషన్ డేట్ అండ్ సిటీ అనేది చూస్ చేసుకోవడానికి. ఓకేనా? సో మీరు చేయాల్సిందల్లా ఏంటి, ఏదైతే మన యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనేది ఉందో ssc.gov.in అక్కడ మీ యొక్క డీటెయిల్స్ అనేవి అంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీరేం చేయాలంటే CHSL అని చెప్పేసి ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు ఏంటంటే మీ యొక్క స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. సో ఎలా బుక్ చేసుకోవాలి అనేది చెప్తాను. అండ్ దాంతోపాటు ఇది మంచిదా చెడా, అంటే దీనివల్ల మనకు బెనిఫిటా లేకపోతే దీనివల్ల మనకి ఇబ్బందులు రైజ్ అవుతారు లేకపోతే ఇది ఒక స్కామ్ అనేది మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చేయాలి అనేది చూద్దాం. సో ఇక్కడ మీరు చూస్తే ఏదైతే CHSL ఎగ్జామినేషన్ అనేది ఉందో అది వచ్చేసరికి 12th నవంబర్ నుంచి 12 నవంబర్ నుంచి 30th నవంబర్ వరకు జరుగుతుంది అని చెప్పేసి మనకేంటంటే చెప్పడం అయితే జరిగింది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, అకార్డింగ్ టు ద ఫెసిలిటీ ఫర్ స్లాట్ బుకింగ్ ఇది వచ్చేసరికి 22 నవంబర్ నుంచి, ఓకేనా, ఇక్కడ మీరు చూస్తే 22 నవంబర్ నుంచి 28 నవంబర్ వరకు మాత్రమే ఉంటుంది. అంటే ఈరోజు 23rd, ఈరోజు ఒకవేళ మీరు ఈ వీడియో కనుక ఇప్పుడు చూస్తున్నారు, మీకు ఇన్ఫర్మేషన్ కనుక ఇప్పుడు తెలిస్తే వెంటనే ఏం చేస్తారంటే ఈ వీడియో అయిపోయిన వెంటనే ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ఏదైతే మీ యొక్క స్లాట్ అనేది బుక్ చేయాలి. ఎందుకు ఆల్రెడీ మనకు ప్రీవియస్గా తెలుసు, ఎప్పుడైతే CGL యొక్క ఆన్సర్ కీ అనేది వచ్చిందో ఆ ఆన్సర్ కీ వచ్చినప్పుడు కూడా మనకేంటంటే చాలామంది వాళ్ళ యొక్క ఆన్సర్ కీస్ అనేవి డౌన్లోడ్ చేయలేకపోయారు. దేనివల్ల డౌన్లోడ్ చేయలేకపోయారు? సర్వర్ ఇష్యూ అనేది రావడం వల్ల డౌన్లోడ్ చేయలేకపోయారు. ఓకేనా? సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా చూద్దాం. సో మీరు ఏ విధంగా మీ యొక్క స్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, లాగిన్ చేయాలి. లాగిన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక కేటగిరీ అయితే కనిపిస్తుంది మీ యొక్క డాష్ బోర్డ్లో. మీరు ఇక్కడ ఏం చేయాలి, ఏదైతే ఈ సెలెక్ట్ సిటీ ఎగ్జామ్ డేట్ అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలి, క్లిక్ చేసిన తర్వాత మనకు ఇంకొక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇక్కడ స్లాట్ సెలెక్షన్లో ఫస్ట్ డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఏం సెలెక్ట్ చేసుకోవాలి? డేట్. సో చాలామంది స్టూడెంట్స్ అనుకుంటుంటారు, సార్ నేనేంటంటే ఎగ్జామినేషన్ అందరికంటే లాస్ట్లో రాస్తాను, సో 30th నవంబర్ నేనేంటంటే ఎగ్జామినేషన్ రాస్తాను, అవునా? సో ఒకవేళ మీరు 30th నవంబర్ లాస్ట్లో ఎగ్జామ్ రాయాలి అని చెప్పేసి మీరు అనుకుంటే మీరు ఏం చేయొచ్చు, ఇప్పుడే లాగిన్ చేసి 30th నవంబర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సార్ లేదు సార్, నాకేంటంటే నా పైన కాన్ఫిడెన్స్ ఉంది, ఎందుకంటే నేను బాగా ప్రిపేర్ అయ్యాను, సో నాకు ఎంత ఎగ్జామినేషన్ తొందరగా అయితే అంత మంచిది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళు ఏం చేయొచ్చు, 12th నవంబర్న ఎగ్జామినేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ రెండు డేట్స్లో ఏదో ఒకటి మీ ఇష్టం, ఈ రెండింటి మధ్యలో ఏదో ఒక డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు, మీ యొక్క ఎగ్జామినేషన్ అనేది రాయొచ్చు. ఓకేనా? కానీ నా సజెషన్ ఏంటంటే ఏదైతే ఈ 30th నవంబర్ ఉంది కదా, సో దీన్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఇక్కడే వెళ్తారు, ఇక్కడే ఎగ్జామినేషన్ ఈ టైంకే ఈ డేట్కి ఎగ్జామినేషన్ అనేది రాయడానికి ట్రై చేస్తారు. ఇది చూస్ చేయొద్దు. నా సజెషన్ ఏంటంటే 12 కాకుండా 30 కాకుండా మధ్యలో ఎక్కడో చోట అంటే 20th లేకపోతే 19th 22nd ఏదో ఒక డేట్ అనేది చూస్ చేసుకోండి. అక్కడ మీరు మీ యొక్క ఎగ్జామినేషన్ అనేది రాయండి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం డేట్ సెలెక్ట్ చేసాం. ఒకవేళ నేను కనుక ఎగ్జామినేషన్ రాసేటట్టు ఉంటే నేను ఏ డేట్ సెలెక్ట్ చేస్తానంటే ఇక్కడ అప్రాక్సిమేట్లీ ఒక 8 days లేదా 12 days తీసుకుందాం. అంటే ఇక్కడ మనకు 18 days ఉంది, 9 days. అంటే నేనేం చేస్తానంటే 21st అనేది తీసుకుంటాను. 21st నవంబర్, ఒకవేళ ఈ డేట్ కనుక అవైలబుల్ ఉంటే 21st నవంబర్ తీసుకుంటాను. ఎందుకు, రెండు ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉంది నెంబర్. ఓకేనా? సో అంత దగ్గరగా లేదు, అంత దూరంగా కూడా లేదు. క్లియర్? సో ఇది తీసుకున్నాం. ఒకవేళ మీకు ప్రిపేర్ అవ్వడానికి టైం కావాలంటే 30th నవంబర్ కూడా పెట్టచ్చు మీరు. ఓకేనా? సో 21st నవంబర్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత వెంటనే నాకేమవుతుందంటే ఏవైతే నేను ఎగ్జామినేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఏవైతే 3 cities అనేవి నేను పెట్టాను, 3 cities యొక్క ప్రిఫరెన్స్ అనేవి పెట్టాను, సో ఆ సిటీస్ అనేవి నాకు డిస్ప్లే అవుతాయి. సో ఈ విధంగా నాకేంటంటే ఇక్కడ చూడండి
24th సెలెక్ట్ చేశాడు ఈయన. సో, ఈయన 24 సెలెక్ట్ చేశాడు. ఏవైతే 3 సిటీస్ ఉన్నాయో ఈ 3 సిటీస్ అనేవి చూపించారు. ఇక్కడ కొంతమందికి డౌట్ వస్తుంది. సార్ సిటీతో పాటు ఎగ్జామినేషన్ సెంటర్ కూడా నేను చూస్ చేసుకోవచ్చా? ఏదైతే సిటీ ఉందో ఆ సిటీలో కొన్ని ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి. అంటే లెట్ అస్ సపోజ్ ఒక సిటీలో వచ్చేసరికి 4 ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. అవునా? సో, ఈ 4 ఎగ్జామ్ సెంటర్స్‌లో నేను చూస్ చేసుకోవచ్చు అంటే కాదు. ఈ 4లో ఏదో ఒకటి మీకేంటంటే ర్యాండమ్‌గా అలాట్ చేస్తారు. బట్ డేట్ అండ్ టైమ్ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. సో, షిఫ్ట్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. సో, లెట్ అస్ సే నేనేం చేస్తాను, నేను ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ ఎళ్ళాలి. ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్‌లో ఎగ్జామ్ రాయాలి. ఎందుకు? మార్నింగ్ అంటే కొంచెం లేట్ అయిపోతుంది. ఈవినింగ్ అంటే నేను మళ్ళీ రిటర్న్ రావడం కోసం లేట్ అవుతుంది. సో, నేనేం చేస్తాను, ఆఫ్టర్‌నూన్ సెలెక్ట్ చేస్తాను. ఇది సెలెక్ట్ చేసి మళ్ళీ మీరేం చేయొచ్చు, మీ యొక్క మొబైల్ నంబర్ ఏదైతే ఉంటుందో లేదా మీ యొక్క జీమెయిల్ ఏదైతే ఉంటుందో దానికి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మనం ఇక్కడ సక్సెస్‌ఫుల్‌గా మన యొక్క స్లాట్ అనేది బుక్ చేసినట్టు అలా అవుతాం. ఓకేనా? సో, ఇక్కడ నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, నా యొక్క మొబైల్ నంబర్ ఏదైతే ఉందో అక్కడ ఓటీపీ వస్తుంది. లేదా నా జీమెయిల్‌కి ఓటీపీ వస్తుంది. సో, రెండిట్లో ఏదో ఒక చోట ఓటీపీ అనేది వస్తుంది. రెండిట్లో వస్తుంది. రెండిట్లో ఏదో ఒకటి ఎంటర్ చేసి మీరు ఎయిదర్ అండ్ ఆర్. ఓకేనా? సో, ఎయిదర్ ఆర్ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎంటర్ చేసి మీరు ఏం చేయొచ్చు, దీన్ని వాలిడేట్ చేయొచ్చు. ఓకేనా? సో, ఒకవేళ మీరు సెలెక్ట్ చేసిన డేట్‌లో మీకు స్లాట్స్ గనక లేకపోతే మీకు ఈ విధంగా చూపిస్తుంది. సో, ఇక్కడ చూడండి, మీరు ఏదైతే డేట్ అనేది సెలెక్ట్ చేశారో ఇక్కడ నాట్ అవైలబుల్, నాట్ అవైలబుల్, నాట్ అవైలబుల్ అంటే ఈ స్లాట్స్ అన్నీ ఫిల్ అయిపోయాయి అని చెప్పేసి. ఓకేనా? సో, ఇలా ఫిల్ అయిపోతే మీరు ఆ డేట్‌లో ఎగ్జామ్ రాయలేరు. నెక్స్ట్ ఏం చేయాలి, వేరే డేట్ అనేది చూస్ చేసుకోండి. లేదా ఆల్టర్నేట్ సిటీ అయినా చేసుకోవచ్చు. ఇది ఎప్పుడవుతుంది? ఈ సినారియో ఎప్పుడు అయ్యే అవకాశం ఉంది? ఎప్పుడంటే ఎప్పుడైతే మీరు మీ యొక్క స్లాట్ అనేది అందరికంటే లాస్ట్‌లో సెలెక్ట్ చేస్తారో, చేద్దాంలే, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, ఇంకా ఏముందిలే 30th ఆఫ్ నవంబర్ వరకు కదా అని చెప్పేసి అనుకుంటుంటారు. కానీ మీరేం చేయాలి, వెంటనే ఏదైతే టైం అనేది ఉందో, అంటే మీరు ఇక్కడ చూస్తే నోటీస్‌లో గనక చూస్తే ఇది వచ్చేసరికి టోటల్‌గా మీరు 28th ఆఫ్ అక్టోబర్ లోపల ఫిల్ చేసేయాలి. 28th ఆఫ్ అక్టోబర్ లోపల ఫిల్ చేసేయాలి. నా సజెషన్ ఏంటంటే ఈరోజు 23rd వీడియో చూస్తున్నారు. 24 తీసుకోండి, 25, 25th లోపల ఫిల్ చేసేయండి. దానికంటే లేట్ చేయొద్దు. 24 లేదా 25 దానికంటే లేట్ అనేది చేయొద్దు. ఓకేనా? సో, ఈ విధంగా వస్తుంది. సో, ఈ విధంగా మీరేంటంటే మీ యొక్క ఓటీపీ ద్వారా దీన్ని వాలిడేట్ చేయొచ్చు. ఓకేనా? అండ్ దాంతోపాటు మీ యొక్క ఏదైతే సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ అనేది ఉంటుందో అది వచ్చేసరికి 3rd ఆఫ్ నవంబర్న యాక్టివేట్ అవుతుంది. అండ్ 3 to 4 days ప్రయర్ యువర్ ఎగ్జామినేషన్. నేనేం చేశాను, 21st సెలెక్ట్ చేశాను కదా, 21st కంటే 3 days ముందు లేదా 4 days ముందు అనుకుందాం. మనకు వచ్చేసరికి 17 అవుతుంది. అంటే నాకు 17th ఆఫ్ నవంబర్న ఏమొస్తుంది, నా యొక్క అడ్మిట్ కార్డ్ అనేది వస్తుంది. సో, ఇది మనకేంటంటే ఈ నోటీస్‌లో ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో, ఇప్పుడు ఇంకొక విషయం కూడా, సార్ ఒకవేళ నేను ఎటువంటి స్లాట్ అనేది సెలెక్ట్ చేయకపోతే నాకు ఎగ్జామినేషన్‌లో కూర్చోవడానికి ఏదో ఒక షిఫ్ట్‌లో ర్యాండమ్‌గా అసైన్ చేస్తారంటే కాదు. ఖచ్చితంగా కాదు. ఎవరైతే ఎగ్జామినేషన్ రాయాలి అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఏం చేయాలి, వాళ్ళు ఖచ్చితంగా ఈ స్లాట్ బుకింగ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ సెలెక్ట్ చేయకపోతే మీ యొక్క క్యాండిడేచర్ ఏదైతే ఉందో, లేదా మీరు ఈ ఎగ్జామ్‌లో ఇంట్రెస్టెడ్‌గా లేరు అని చెప్పేసి మీ యొక్క క్యాండిడేచర్‌ని క్యాన్సల్ అనేది చేస్తారు. సో, ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఏం చేయాలి, ఈ స్లాట్ అనేది బుక్ చేసుకోండి. ఓకేనా? సో, ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. ఒకవేళ మీరు ఈ ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్ కనుక ప్రిపేర్ అవుతుంటే మీరు మా యొక్క అప్లికేషన్ తెలుగు ఎగ్జామ్ ప్రెప్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఏంటంటే వేరియస్ కోర్సెస్ అనేవి చాలా మినిమమ్ ప్రైజెస్‌కి ఏంటంటే మేము ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, ఇందులో ఎస్ఎస్‌సి టైటన్స్ బ్యాచ్ 2.0 ఉంది. అర్థమెటిక్ అడ్వాన్స్ బ్యాచ్ అండ్ జనరల్ స్టడీస్ బ్యాచ్ అనేది మేము ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో, ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. ఐ హోప్ దట్ ఏదైతే ఇక్కడ ఇన్ఫర్మేషన్ నేను పాస్ చేస్తున్నానో అది మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందనుకుంటాను. ఇన్ఫర్మేషన్ గనక నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి. అండ్ థాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ లవ్లీ డే అహెడ్.